దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 10వ తేదీ జనవరి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మనం నేర్చుకుంటున్న గొప్ప వాగ్దానం. ఇది అద్భుతమైన సందేశం. ఈరోజు ఈ వాక్యం మనకు అర్థమైతే జీవితం అంతా కూడా విజయమే. విజయవంతమైన జీవితం, తృప్తికరమైన జీవితం, సమృద్ధి అయిన అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అంటారు. అంటే అత్యధికమైన కృప దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. అటువంటి వాక్యము ఆయన తీర్పులు సత్యము న్యాయములు అయి ఉన్నవి. ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం. మరి ఈ సత్యములు న్యాయములు తీర్పులు నేర్చుకుందాం. పూర్తి వచనము, ఆయన తీర్పులు సత్యములు న్యాయములు అయి ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చిరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. ఇక్కడ ఒక సందర్భాన్ని భక్తుడైన యోహాను చెప్తున్నట్లు చూస్తున్నాం. అయితే ఒకసారి మనము ఇంగ్లీష్ వెర్షన్ చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 19:2 మనం చూసినప్పుడు, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ మనం చదువుకుంటున్నప్పుడు, ఈ జడ్జ్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ జస్ట్. ఆయన తీర్పులు ఆ యొక్క సత్యము మరియు న్యాయము అయి ఉన్నవి. ఎలాగా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హీ హాస్ పనిష్డ్ ద గ్రేట్ ప్రాస్టిట్యూట్ హూ కరప్టెడ్ ద ఎర్త్. ఆయన మహావేశ్యను ఎవరైతే ఈ భూలోకమును ఆ యొక్క నాశనము చేశారో, లేకపోతే వేరు మార్గంలో నడిపించారో, దానికి తీర్పులు తీర్చబడి ఉన్నవి. విత్ హర్ ఇమ్మోరాలిటీ హీ హాస్ అవెంజ్డ్ ద మర్డర్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. ఆయన తన ప్రవక్తల నిమిత్తము, నీతిమంతుల నిమిత్తము ఆయన ఈ శిక్షా విధిని ఆ యొక్క అక్రమము చేసిన ఆ యొక్క మహావేశ్యకు తీర్పు తీర్చి ఉన్నాడు. ఇది ఇంగ్లీష్ వెర్షన్ లో ఉంది. అయితే తెలుగు వెర్షన్ లో మనము ఒకసారి మొదటి 3 వచనాలు చదువుకుంటే, అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఇక్కడ ప్రభువుని స్తుతించుడి అన్న చోట హల్లెలూయా, హల్లేల్ అంటే స్తుతి, యహ్వే అంటే దేవుడు కనుక ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్దాం. అయితే 2వ వచనము ఈరోజు మనము ఇందాక చదువుకున్నాం. 3వ వచనము, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నవి. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, 2వ వచనంలో గొప్ప వేశ్యకు అంటే తన వ్యభిచారముతో భూలోకమును చేపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను అన్న వచనము ఈరోజు మనము నేర్చుకుంటే ఇక్కడ స్పష్టంగా మనకి తెలియపరచబడుతుంది. ఏ వాక్యము? ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులరా మన దేవుని తీర్పులు అన్న వెంటనే మనం అనుకుంటాము జడ్జిమెంట్. మరి జస్టిస్ అంటే ఏంటి? న్యాయము. ఓకే, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుచున్నాను. అంటే బలి అనేది చేయబడిన ఆ యొక్క కార్యానికి శిక్ష విధించడము, కనికరము అనేది నీవు శిక్షా విధికి అర్హుడవైనా కూడా నిన్ను క్షమించి విడిచిపెట్టడం. మరి ఇక్కడ తీర్పు అనేది ఏంటంటే 4 మెట్లు మనం చూసినప్పుడు మనము చేసే ప్రతి కార్యానికి 2 తీర్పులు. ఒకటి ఆశీర్వాదము, రెండవది శాపము. అంటే విధేయత చూపిస్తే ఆశీర్వాదము, అవిధేయత చూపిస్తే శాపము. కనుక 2వ మెట్టు ఏంటంటే అది తీర్పు. అయితే మొట్టమొదటి ఏంటి? నువ్వు చేసే కార్యము అది పూర్తిగా నీ స్వయము, కానీ ఆ కార్యానికి కలిగే ఆ ప్రతిఫలము ఈక్వల్ టు తీర్పు. అంటే ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మంచి సమయం ఉండాలి, రేపు వివాహం అనగా మంచి వాతావరణం ఉండాలి, అన్నీ చక్కగా జరగాలి, నేను సిద్ధపరిచినవన్నీ సమృద్ధిగా ఉండాలి, ఇంతమందిని పిలిచాను, ఇంతమంది వస్తారు. కనుక నీవు చేసే ప్రతి కార్యము కూడా, నీ ప్రతి ప్రయత్నమునకి కూడా దేవుడు ఇచ్చే బహుమానము అనేది ఇది తీర్పు. అయితే 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 ఎప్పుడైతే ఈ తీర్పు మనము అనుకున్నట్లుగా జరగలేదు, అప్పుడు మనము కృంగిపోయే వాళ్ళంగా ఉంటాం. మనము చాలా విధాలుగా అయిపోతూ ఉంటాం. కానీ చాలా తక్కువ మంది మళ్ళా ప్రయత్నం చేస్తారు సక్సెస్ అవ్వడానికి. మళ్ళా ఒకవేళ ఫెయిల్యూర్ అయితే, మళ్ళా మనము ఓడిపోతే మళ్ళా తక్కువ మంది ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఎక్కువ మంది దేవుని నిందించి తమ జీవితాలు ఇంకా అంతే అని చెప్పి అటుపక్కన వెళ్ళిపోతారు. అయితే అయితే అయితే
ఈ మూడో మెట్టు ఏంటంటే ఎక్కడ తప్పు చేశామో గమనించి దానికి మనము పశ్చాత్తాపపడి దానిని సరిచేసుకుని తిరిగి ముందుకి లేవడానికి వెళ్ళడము. అది మూడవది పశ్చాత్తాపము. రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవునితో తిరిగి వెళ్తావో తిరిగి రీస్టోరేషన్ అంటే దేవుడు నీకు తిరిగి సమస్తము ఇచ్చేసేవాడిగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇవి ఆయన తీర్పులు కాదు, కానీ తీర్పు తోటే ఆయన వేచి ఉంటాడు గుమ్మం దగ్గర, నీవు తిరిగి వస్తావు అని చెప్పి. కనుక తప్పిపోయిన కుమారుడు కావచ్చు, పోగొట్టుకున్న నాణ్యం కావచ్చు, తప్పిపోయిన గొర్రె కావచ్చు, ఇవన్నీ చెప్పి ఉన్నాడు. అయితే మనము ఇప్పుడు ఈ వాక్యము ఎలా నేర్చుకోవచ్చు? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మనందరికీ తెలుసు. 9-10 వచనాల్లో ఏమంటుంది? దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద. వారు ఏమంటున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులు. కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు మనము మొట్టమొదట తీర్పుల కోసం వెళ్తున్నప్పుడు ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అబ్రాముగా ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అంటే దేవుడు తన బిడ్డల్ని ఐగుప్తీయులకు బానిసత్వానికి పంపుతున్నట్లుగా జరగబోయే కార్యాలు ముందుగానే అబ్రాముకి దేవుడు తెలియపరుచుకుంటాడు. నీ 4వ తరం వాడు ఈ ఐగుప్తుకి వస్తాడు అని చెప్పి ఏమంటున్నారు? కానీ ఎవరికి దాసులవుతున్నారో నేను వారికి తీర్పు తీరుస్తాను. కనుక ఇప్పుడు దాసులుగా ఉన్న వారికి తీర్చినట్ల, ఈ దాస్యత్వానికి చేసిన వారికి తీర్చినట్ల అర్థమైతే మన జీవితం చాలాసార్లు ఏమవుతామంటే గెలిచిన వారిని లోకం చూస్తుంది, నిలబడిన వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. గెలుపు అనేది ఇప్పుడు గెలిచావు, తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యావు, తర్వాత నిన్న ఒక ఆయన మంచి స్పీచ్ ఇస్తూ నేను ఐఏఎస్కి ప్రిపేర్ అవడానికి ప్రయత్నం చేశాను, నేను 10th క్లాస్లో టాపర్ని, ఇంజనీరింగ్లో టాపర్ని, మెడల్స్లో టాపర్ని, అన్నీ కూడా టాపర్, మంచి శాలరీతో నేనున్నాను, కానీ నా ఫ్రెండ్ నన్ను మోటివేట్ చేశాడు కలెక్టర్ కావాలి ఐఏఎస్ అని చెప్పి. అయితే ఐఏఎస్కి నేను ప్రిపేర్ అయ్యాను, 3 సార్లు ఫెయిల్ అయ్యాను. మొట్టమొదటిసారి నేను ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ మామూలుగా జాబ్ చేస్తూ నేను రాశాను కనుక ఫెయిల్ అయ్యాను అనుకుని జాబ్ రిజైన్ చేసేసాను. ఫుల్ ఫోకస్ తోటి సెకండ్ టైం అటెంప్ట్ చేశాను, అయినా ఫెయిల్ అయ్యాను. అయితే థర్డ్ టైం ఇంకా నన్ను నేను సరి చేసుకుని మళ్ళా ఎగ్జామ్ రాశాను, మళ్ళా ఫెయిల్ అయ్యాను. ఈసారి నాలో పట్టుదల పెరిగింది. 3 టైమ్స్ నేను ఫెయిల్ అయిపోయాను. 4th టైం నేను పాస్ అవ్వాలి అనుకోలేదు. ఐ హ్యావ్ టు డూ దిస్, ఐ విల్ నెవర్ గివ్ అప్. నేను ఎంత మాత్రము వదిలేది లేదు అని చెప్పి నేనేం తీసుకున్నాను. కనుక అప్పటి నుంచి నా శత్రువులను నేను వారి అభిప్రాయం అడగడానికి కారణము నా ఫ్రెండ్స్, నా స్నేహితులు నాలో ఉన్న మంచిని చూస్తారు, పాజిటివ్స్. అయితే నాలో ఉన్న చెడుని, నాలో ఉన్న ఆ బలహీనతని నా శత్రువు చూస్తాడు. కనుక నా శత్రువులు 3 వచ్చారు. ఒకడు చెప్పాడు, నువ్వు పాయింట్ వైజ్ రాస్తున్నావు, అలా రాస్తే ఐఏఎస్కి నువ్వు ప్రిపేర్ అవ్వలేవు, నీవు ఒక చిన్న షార్ట్ స్టోరీలా రాయాలి, కానీ అట్రాక్టింగ్ గా రాయాలి, అప్పుడు నువ్వు పాస్ అవుతావు. రెండో వాడు చెప్పాడు, నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు, దాని విషయంలో నీవు జాగ్రత్త తీసుకో, చూసిన వెంటనే వాళ్ళకి చూడాలనిపించాలి. మూడో శత్రువు చెప్పాడు, ఒకటే, నీకు వాళ్ళు అడుగుతుంటే నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నావు, డిప్లొమాటిక్ గా చెప్పాలి, నీ కాన్వర్సేషన్ స్కిల్స్ బాగుండాలి. ఈసారి నేను పాస్ అయ్యాను అంటున్నాడు ఆయన. కనుక చాలా విషయాల్లో మనము మనలోకి తొంగి చూసుకునే కంటే, కనుక ఇక్కడ ఒక తీర్పుని మనం చూసినప్పుడు సామెతల్లో మనము ఒక 5 మెట్లు నేర్చుకుంటే 16వ అధ్యాయము 1వ వచనం, హృదయ ఆలోచనలు మనుషుని వశం. అంటే నీ యొక్క ఆలోచనలు, ఊహలు, నీ ప్లాన్స్, నీ స్కీమ్స్, నువ్వు చేయాలనుకున్నది అంతా కూడా ఒకడు తన హృదయంలో ఆలోచిస్తాడు. అయితే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటే. అయితే నీ ఊహలకి కార్యరూపము మాత్రము దేవుడే సుమా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనం చూసినప్పుడు, నీ నడతలని వానికి దృష్టికి నిర్దోషములుగా కనబడను, కానీ యెహోవా నీకు ఎప్పుడు నీలో మంచిగా కనబడుతుంది. నేను ఇంకా ఎలా మంచి చేయాలి అని ఆలోచించు, నేను అంతా మంచి చేస్తున్నాను, కానీ ఎందుకు కారణము? అయితే ఆయన ఆత్మల్ని పరిశోధన అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసే మంచి కాదు, నీవు మంచి అనుకుంటుంది అది నీకు మంచి, కానీ ఎదుటివాడికి కాదుగా. కనుక 3వ వచనం చెప్తుంది, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, నీ ఉద్దేశము. అంటే అర్థం ఏంటంటే, నీవు చేసే ప్రతీదీ కూడా
దేవుని దృష్టితో చేసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఒకని హెచ్చించును తగ్గించును, అంటే గాడ్లీ సెంటర్డ్ చేయమని వాక్యం చెబుతూ, ఇప్పుడు మనం మూడో పాయింట్ నేర్చుకోవాలి అని అంటే, దేవుడే కమ్మరి, దేవుడే కుమ్మరి, దేవుడే శిల్పకారుడు అని నువ్వు గుర్తెరగాలి. ఎప్పుడైతే నువ్వు గుర్తు ఎరుగుతావో, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ స్పష్టముగా, ఒకని ప్రవర్తన యెహోవాకు అంటే దేవునికి ప్రియమవ, దేవునికి దగ్గరవ, దేవునితో స్నేహము, దేవునితో పోగొట్టుకున్న దూరాన్ని తిరిగి దగ్గరగా అయిపోయినప్పుడు శత్రువులను సైతము దేవుడు నీ వైపుకి మిత్రులుగా మారుస్తాడు. కనుక ఇక చివరి పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్కడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనను, అయితే దానిని స్థిరపరచుట. ప్రభునందు ప్రియులరా, ఈ తీర్పులు విన్న మనము ఒకసారి ప్రకటన గ్రంథము చూసినప్పుడు ఎంత అద్భుతమైన తీర్పులు అన్నీ కూడా మనం ప్రకటన గ్రంథంలో చూడగలుగుతున్నాము. 15వ అధ్యాయం 3వ వచనం, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగము యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎంత అద్భుతమైన తీర్పులు ఆ స్థలంలో రాయబడినట్టు. ఇక 16వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, దేవుడు అక్కడ సముద్రంలో ఉన్న జంతువులన్నింటినీ కూడా చనిపోయినప్పుడు చూసినప్పుడు, అవి రక్తముతో నింపబడినప్పుడు వీరు చెప్పుతున్న మాట, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉండు పరిశుద్ధుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చితివి. కత్తిని పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు. నీవు ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటావు. నీవు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి. మనుషులు నీకు ఏది చేయాలని కోరుకుంటారో అది నువ్వు వారికి. ఇవన్నీ ఏంటంటే గోల్డెన్ రూల్స్. ఇవి ఇచ్చి పుచ్చుకోవటంలో ఉంది. కనుక మన జీవితంలో చాలాసార్లు ఇక్కడ చెప్పబడుతుంది, వారికి నీవు ఇలాగు తీర్చితివి కనుక నీవు నీతిమంతుడవు, న్యాయవంతుడవు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అయితే బలిపీఠం కూడా ఏమి చెప్తుంది, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట చూడగలుగుతున్నాం. కనుక సృష్టి యావత్తు నీ కోసం నా కోసం ప్రార్థన చేయడమే కాకుండా సృష్టి యావత్తు ఆయన తీర్పుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కనుక దానియేలు ప్రార్థన ఎలా చేశాడు, ఆ యొక్క ఇర్మియా చేత చెప్పబడిన 70 సంవత్సరములు పూర్తయిపోయినవి అని గ్రహించిన వాడై ఏమంటున్నాడు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం, ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత తలదించుకుని ఉన్నాము. కారణము, మేము నీ మీద తిరుగుబాటు చేసితివి, నీవు మమ్మను సకల దేశములకు తరిమి వేసితివి. కనుక ఏమంటున్నాడు, ఈ దినమున మాకు సిగ్గే తగి ఉన్నది. కారణము, కేవలము నీకు విరోధముగా మేము తిరుగుబాటు చేసాం. కానీ నువ్వు కృపాక్షమాపణలు కలిగిన దేవుడవు, కానీ నీ మాట మేము వినక నీ ధర్మశాస్త్రం అతిక్రమించి. కనుక అంటే ఏంటంటే గాడ్లీ సెంటర్డ్. నువ్వు ఎప్పుడైతే పకోడిని చూసి తీర్పు తీర్చుకుంటావో, చూడండి, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోటు చూచి కట్టులేక జనులు నాశనం చేస్తున్నారు. ఒక చిన్న పని చేస్తాం, ఏం అవ్వలేదు కదా, బాగానే ఉంది కదా, కనుక మళ్ళా చేస్తాం. ఈలోపు నీకు అలవాటు పడుతుంది. ఇవన్నీ ఫైలప్ అవుతాయి. కనుక ఇందా చెప్పని అమోరీయుల శిక్షాకాలము పూర్తి కాలేదు కనుక దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక బకెట్లో ఒక చుక్క నీళ్ళు వేసావు, ఏం కనబడదు. కానీ అది నింపుతూ పోయినప్పుడు, అది నిండినప్పుడు, అలాగే నీ పాపం పండినప్పుడు తీర్పులు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ వస్తాయి. ఈరోజు అనేక మంది నా దగ్గరకు వచ్చి, ఏంటండి ఏది పట్టినా నాశనమే, ఏది పట్టుకున్నా కూడా చేయి జారిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మూతలు పడిపోతున్నాయి అంటున్నారు. ఈ రోజు మూతపడింది కాదు, ఆ రోజున అక్కడ నీవు ఏమి చేయడానికి మొట్టమొదటి అడుగు వేశావో అక్కడ నీవు నాశనం ప్రారంభమైంది. కనుక సౌలు దావీదు విషయం చూసినప్పుడు, సౌలు వంటి దావీదంటే అప్పటి వరకు అభిమానం, కానీ ఏ రోజునైతే సౌలు వేల కొలది గాను, దావీదు 10,000 కొలది గాను అని అక్కడ ఆడవారు నాట్యం చేస్తూ వచ్చారు, అది సౌలుకి ఇంపుగా కనపడలా. కనుక నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను. కారణం ఏంటో తెలుసా, దేవుని ఆత్మ సౌలుని విడిచి దావీదు మీదకి వచ్చింది. ఏ రోజునైతే నీవు నీ లోపల ఉన్నదే బయటకు కక్కుతావు, జాగ్రత్త సుమా. లోపల ఎప్పుడైతే ప్రేమనే నువ్వు నింపుకోగలుగుతావో, కనికరాన్ని నీవు బయటికి ఇస్తావు, ఎప్పుడైతే పగని నింపుకుంటావో నీవు బయటికి అటువంటి భయంకరమైనటువంటి కార్యాలను చేస్తావు. కనుక
ప్రేమకు మించింది లేదు. కనుక నీవు దేనితో నింపబడుతున్నావో, దేనితో నువ్వు పట్టబడుతున్నావో, దేనితో నీవు కార్యము చేస్తున్నావో, ఎప్పుడైతే నీవు ప్రేమతో చేసే ప్రతి కార్యానికి కూడా తీర్పు లేదు. కనుక మీరు తీర్పు తీర్చుకుడి, మీరు తీర్పు చొప్పునే మీకు తీర్పు తీర్చబడుతుంది. కనుక ఎప్పుడైతే నువ్వు కనికరాన్ని ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు సమాధానాన్ని వెతుకుతావో, ఎప్పుడైతే 10 మంది క్షేమాన్ని కోరుతావో, దేవుడు జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇతమైన వాక్యము అనేక మందికి దీవెనకరంగా, అనేక మంది రక్షణకరంగా, అనేక మందికి ఆశీర్వాదంగా యేసు శ్రేష్టమైన నామములో దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.